నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. యుద్ధం కాదు శాంతి కావాలి. ట్రంప్ విధానాలను ఖండించిన సిపిఐ నేత చాడా వెంకటరెడ్డి. వానపర్తి జిల్లా కేంద్రంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం సుధాకర్ రెడ్డి ప్రాంగణంలో 3 రోజుల పాటు జరిగే ఈ తరగతులను సిపిఐ జాతీయ సమితి సభ్యులు చాడా వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ శాంతిని కోరుకునే సిద్ధాంతమైన కమ్యూనిజాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రాణాంతకరంగా చిత్రీకరించడం సరికాదన్నారు. ఒకవైపు శాంతి ఒప్పందాలు అంటూనే మరోవైపు ఇరాన్ పై అమెరికా దాడులు చేయడం దురదృష్టకరం. ప్రపంచ శాంతికి కట్టుబడిన దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. నెహ్రూ అలీన విధానమే ఇందుకు నిదర్శనమని వెంకటరెడ్డి పేర్కొన్నారు. ట్రంప్ అనుసరిస్తున్న యుద్ధ విధానాలను ప్రపంచ శాంతి కాముకులందరూ ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విబిజి రామ్జీ విధానాల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక భారం పెరుగుతుందని, రాష్ట్రాలను ఇబ్బంది పెట్టడమే కేంద్ర ఉద్దేశమని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సిపిఐ ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటుందని, కార్మికులు శ్రమజీవుల సంక్షేమమే పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల నరసింహ, జిల్లా కార్యదర్శి విజయరాములు, నేత రమేష్ తదితరులు పాల్గొన్నారు. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపిరెడ్డి. వందలాది మంది చనిపోయినారు. ఊచకపోతే వచ్చారు. దున్నేవాడికి భూమి కానీ దేని వరకు మన కూలికి సరైన కూలి కావాలి, కార్మికులకి సరైన వేతనం కావాలి. దానికి సంబంధించిన విషయంలో కూడా అంటే స్వాతంత్ర పోరాటంలో ఆనాడు కమ్యూనిస్టులు వీరోచిత పోరాటం చేశారు, అనేక త్యాగాలు చేశారు. జైల్లో పాలైంది, కేసులో పాలైంది. దున్నేవాడికి భూమి అన్నది నేను చాలా చెప్తున్నాను. ఏ పార్టీలైనా చెప్పగలరా? అసలు భూస్వాస్థ చట్టం కావాలి, పేదలు భూములు వంచాలన్న పార్టీ సిపిఐ పార్టీ, కమ్యూనిస్ట్ తప్ప వేరే పార్టీలు అంటే మనమే. అయితే ఇవాళ రకరకాలు ఉంటాం మనం చూస్తున్నాం. తెలంగాణ సాయుధ పోరాటం ఏంటంటే మన తెలంగాణ 40 రాలేదు. సెప్టెంబర్ 17, 1940 తెలంగాణ స్వాతంత్రం అది చెప్తారు. పార్టీ ఇచ్చింది పిలుపు. ఆ పిలుపు ప్రబంధనమైంది, ఊరు వాడు ఉప్పరైంది. ఎక్కడికక్కడికి మహిళలు వాళ్ళే ఒడిసెలు మరి కాలపొడి కాతులు పట్టుకున్నారు. 3000 గ్రామాలు విముక్తి చేశారు. ప్రధానంగా మనం క్షణక్షణంగా ప్రపంచంలో ఏం జరగబోతుంది అనేటువంటి పరిణామాలను గమనించాల్సిన ఆవశ్యకత ఏర్పడతా ఉన్నది. మొన్నటిదాకా ఇరాన్ మధ్య అమెరికా మధ్యలో శాంతి ఒప్పందం జరిగి యుద్ధం ఆగిందని, ఒకవైపున ఒప్పందం జరిగిందని ప్రకటన చేసిన తర్వాత కూడా మళ్ళీ గత 2 రోజులుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరీ దుర్మార్గంగా, దారుణంగా అమెరికా సెనెట్లో కూడా, అమెరికాలో కూడా ఆయన వ్యతిరేకంగా ఉన్నా, సెనెట్లో కూడా వ్యతిరేకంగా ఉన్నా, చెప్పినా కూడా ఆయన వినకుండా నియంతృత్వంగా, ఏపక్షంగా అమెరికా ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా కూడా ఆయన ఇవాళ ఇరాన్ పైన యుద్ధం సాగిస్తూ ఉన్నాడు. అణుమిసైలు, క్షిపణులు ప్రయోగం చేసిన చూస్తూ ఉంటే ఇక ఎటువైపు పోతుంది ప్రపంచం? మన భారతదేశం సిలిండర్లు కూడా కొట్టుకుపోయింది సముద్రంలో, నౌకాయానం మీద. కానీ మన నరేంద్ర మోడీ మాత్రం మౌనంగా ఉన్నాడు. ప్రపంచ శాంతి కావాలని కోరుకున్న మొదటి దేశం భారతదేశం, మొదటి నుంచి కూడా కోరుకునేది. అలీన విదేశాంగ విధానం మనది ఉండేది. జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ అమలు చేసింది. అందుకనే ఈ ట్రంప్ అనుసరించేటువంటి ప్రపంచ శాంతికి వ్యతిరేకంగా ఏదైతే వేధిస్తున్నాడో దానికి ప్రపంచ శాంతి కాముకులందరూ కూడా ఆ ప్రపంచ శాంతి వ్యతిరేక అయినటువంటి ట్రంప్ ఆయన వర్గానికి వ్యతిరేకంగా సీరియస్గా మరి ఏకం కావాలా. ప్రపంచ శాంతి కొరకై ప్రత్యేక ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అలా ఆయన వచ్చిన తర్వాత కార్మికుల 29 చట్టాలను రద్దు చేసి 4 కోట్లు విధించి ఇలా కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నాడు. సమ్మె హక్కు లేకుండా చేస్తున్నాడు. సమ్మె హక్కు పుట్టిందే అమెరికా నడిబొడ్డ చికాగో నగరం. ఆయన ఎవడు దాన్ని ఆపడానికి అనేది ప్రశ్నిస్తున్నాం. ఇంకోవైపునేమో మరి రైతులకు సంబంధించి చట్టాలు తీసుకొచ్చి కూడా ఉపసంహరించుకున్నాడు. ఇక వ్యవసాయ కూలీలకు సంబంధించి, సామాజిక సహాయానికి సంబంధించి అవి కూడా కూడబడ్డాయి. ఏమిటి విబిజి రామ్జీ ఈ ఉపాధి హామీ చట్టం ఏమిటి అంటే 90% కేంద్రం ఇచ్చే నిధులను ఇప్పుడు 60% కుదించుకున్నాడు. 40% రాష్ట్రాలు పెట్టాలంటే 60 ఆయన పెట్టాలంటే ఇప్పటిదాకా 90% వాళ్ళు పెట్టిరు, 10% రాష్ట్రం ఇచ్చింది. అసలు విషయం ఇది.
ఈ విషయాన్ని అంటే రాష్ట్రాలు రూపాలు చేయకపోతే వాళ్ళే తప్పు చేసిరని చెప్పడానికి అది కుట్ర చేస్తున్నాడు. అంటే ఆనాడు ఉన్నటువంటి ఎన్డీఏ యూపీఏ ప్రభుత్వం పెట్టింది కాబట్టి దాన్ని కుట్రలో బీబీ రామ్జీ రాముడు అందరికి కావాల్సినోడే, కానీ రాముడి మందిరంలో దొంగలు పడితే మీరు ఏం చేస్తున్నారు ప్రశ్నిస్తున్నాం. తక్షణం వీటిపైన సీరియస్గా సిబిఐతో విచారణ జరిపించి, సిట్టు కాదు సిబిఐతో విచారణ జరిపించి దానిపైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు, ఇళ్ల స్థలాలు వరంగల్లో కూల్చేశారు. ఇళ్ల స్థలాన్ని ఎప్పుడు ఇల్లు కట్టియాలి, తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. దాని కొరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ తప్పనిసరిగా ప్రజల పక్షంగా ఉండి ప్రజా సమస్యలపైన ప్రజా ఉద్యమాలు చేపడదని చెప్పి తెలియపరుస్తుంది.